అతి భారీ మెజార్టీతో గెలిపించారు. నేను ఇంత మెజార్టీతో ఓడించింది ఎందుకు? ఇంకా నీకు బుద్ధి రాలే. ఇంత ఓడించినా కూడా నీకు బుద్ధి రాలే. ఎత్తిపోయింది, పట్టుపోయింది. వైఎస్ఆర్ టికెట్ రాదని అప్పుడే రూమర్ స్టార్ట్ అయినాయి. అనంతపూర్ చూసుకుంటాడంటే అనంతపూర్ నియోజకవర్గం అంటే ఆడగూరు తరిమినారు అప్పుడే మీ వైఎస్ఆర్ నాయకులు. ఇంకా చేత కాక మళ్ళీ ఉరుకొండ నియోజకవర్గం సృష్టించాలా, మళ్ళీ క్యాడర్ బలంగా పెట్టుకోవాలా అని మా కురువులని ప్రేమ చూపిస్తున్నావు బీసీల మీద. నీవు అధికారం ఉన్నప్పుడు ఒక్క బీసీని పైకి రానిచ్చినావా? కనీసం గాలిమరలో బండ్లు పెట్టిలేదయా నువ్వు? ఎవరు చాలా మంది బీసీలు వచ్చి అడిగితే ఎంతమంది బీసీలని అనగదొక్కి చంపేసినావు నక్సలైట్లు అడ్డం పెట్టుకొని. వాస్తవం కాదా? ఎక్కడికైనా చర్చకు వస్తాం. చాలా మంది బీసీ నాయకులు తొక్కినావు. చరిత్ర తీసుకోమంటే బహిరంగ చర్చకు వచ్చినప్పుడు మొత్తం చెప్తా. మా పయ్యావుల సోదరులు ఇప్పటికీ చెప్తున్నాం, ఏ ఒక్కరితో కన్నా రూపాయి తీసుకోలేదు. ఎవరైనా పోనీ మా ఇంటి వాళ్ళు అడిగినా కూడా ఎంతోమందికి సాయం చేసినారు. ఈ చరిత్ర దానికి సాక్షాత్కారం ఏమరా అంటే ఎక్కడ చూసినా గాలిమరలు, వెడలపాటి రోడ్లు, కాలువలు, రైతులు బాగా బతుకునే దానికోసము, మళ్ళీ తాగునీటి సౌకర్యము, ఇంతో ఇదో విధంగా కుప్పము, పిఠాపురము, మరి మంగళగిరి వాళ్ళతో పాటు పోటీ పడుతూ అభివృద్ధి చేస్తున్నాడు ఉరుకొండ నియోజకవర్గాన్ని. మీరు చూసి ఈ రంగం మాట్లాడుతున్నావు. నీకు ఇంక మతి భ్రమించి మాట్లాడుతున్నావు. నిజంగా చెప్తున్నా, నీ నోరు ఫినాలేసి కడుక్కో. ఈ మాట అనకూడదు నేను. కానీ నువ్వు మాట్లాడే మాటలు వరస్ట్ కూడా. ఎవరో చిల్లర కొడుకు మాట్లాడితే ఏదో అంతోనే పట్టించుకోవద్దు, మాట్లాడచ్చు. ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన ఎట్లా మాట్లాడి తెలుదా? లేనిపోయిన ఆరోపణలు చేస్తామయ్యా. ఈ గ్రామానికి వచ్చి బతకలేదు, ఈ ఊర్లో వాళ్ళు బతకలేరా? వాళ్ళు వచ్చి ఎవరో తప్పుడు చేసినారు కదా, ఆయన ఎవరో కొన్నారంటున్నావు కదా, పిలుచుకొని రా. డబ్బులు ఏమైనా నష్టపోయింటే ఈ ఊర్లో చందాలు వేసుకొని ఇస్తారు నీకు. మా ఊర్లో పెద్ద మనిషి ఇప్పుడే చెప్పినాడు, రామకృష్ణ గారు కానీ మరి పాండురంగ ఆయన కూడా చెప్పాడు, మేము ఇస్తాం, మాకు చెప్పి తప్పైందని చెప్పాను, ఈ ప్రమాణం చేయమని గుళ్ళో వచ్చి మేము అమ్మిండే దొంగవి, మాకు సంబంధం లేదు, ఎవరో వారసుల పేరు చెప్పుకొని చేసినామని చెప్పి మీరు ఆ రకంగా చెప్పాను. డబ్బులు కూడా ఇప్పిస్తాం మీకు. ఏదైనా కానీ నిజ నిర్ధారణ కమిటీ వేసి విచారణ చేయండి. కానీ మా లాయర్ సార్తో లేనిపోని మాటలు మాట్లాడిపించినావు. హత్యలు చేసేంత వరకు పోతుంది అని చెప్పని భయపడిస్తారు ఇండైరెక్ట్గా. ఎవరు భయపడే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? హత్యలు చేసుకుంటూ పోతే ఎంతమంది చంపుతారు మీరు? ప్రజాస్వామ్యంలో అటువంటి జరిగేకి వీలు లేదు. మనం ఒక బాధ్యతమైన లాయర్లు గారు రకంగా మాట్లాడకూడదు. ఈ నాయకులు రాజకీయ స్వార్థం కోసం వాళ్ళు మాట్లాడుతుంటారు. మనం ఇట్లాంటివి మాట్లాడకూడదు. నిజము, మనం ఇంతకుముందు ఎన్నో విషయాల్లో నిజ నిర్ధారణ కమిటీలు వేసి విచారణ చేసి మాట్లాడతాం ఇది ఇందని. మరి ఈ విషయంలో నిజ నిర్ధారణ కమిటీ వేసి నిజమేమని తెలుసుకోండి. అవును, ఇంతమంది గ్రామ ప్రజలు పక్కన వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, ఏమయ్యా ఈ గోవిందకు తీసుకునే నిజమా కాదా, నిజమైన వారసులతో కొన్నాడా అంటే ఫేక్ నాయలతో కొన్నాడా అనేది ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేసేకి రాదా? నిజమైన వారసులైతే వేరే ఒక ఆలోచన చేయొచ్చు. 153 ఏళ్ళు బతికిన గుండూరావు వారసులు చేస్తారంట. ఇది నమ్మదగ్గ విషయమా? వద్దు, గుండూరావే వద్దు. ఇంకో విషయం చెప్తా. ఇప్పుడే డాక్యుమెంట్ చూసినా, 1954లో డాక్యుమెంట్ మీకు అందుకు ప్రూఫ్స్ ఇస్తాను. మీరు కూడా ఎవరైనా పంపిస్తే చర్చకి ఇప్పిస్తాను. ఆ రోజుకి ఎవరు వాళ్ళు? కాశీబొట్ల రామకృష్ణ, నివృత్తి చంద్రశంకరయ్య అనే వాళ్ళు అదే సరుణ